ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనములో నుండి ధ్యానించుకుందాము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా శత్రువులు లేచి ఉన్నారేమో, వారు వర్ధిల్లరు. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నెరవేర్చుచున్నారు. నీ శత్రువులు నీపై లేచి ఉన్నారు, నీకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు పలికి ఉన్నారు, వారు ఏమాత్రమును కూడా వర్ధిల్లరు. అట్టి అబద్ధ సాక్ష్యములను కొట్టివేసి నీ పక్షముగా న్యాయాధిపతి అయిన దేవునిగా నిలబడి నీకు న్యాయము తీర్చబోచున్నాడు. కాబట్టి నీవు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు వారిని, నిజ రక్షకుని, సైన్యములకు అధిపతి యెహోవాను నీవు కలిగి ఉన్నావు కనుక నీకు విరోధముగా రూపింపబడినది ఏ ఆయుధమైనా, మనుష్యుడైనా సరే, అది వర్ధిల్లదు. వారు వర్ధిల్లరు. వారి నాశనమునకు కారకులు, వారి నాశనమునకు అర్హులవుతారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవెప్పుడైతే దేవుని ఆజ్ఞలను అంగీకరించి ఉన్నావో, ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించి ఉన్నావో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు విశ్వాసమును కోల్పోకూడదు, అధైర్యపడకూడదు, ధైర్యము వహించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధమైనటువంటి నీపైన ఏ విధమైన ఆయుధము రూపింపబడి ఉన్నా సరే, అట్టి ఆయుధమును నాశనము చేసే దేవునిగా ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా క్రీస్తును నీవు నమ్ముకోవాలి. సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన ఎడల నీకు విరోధముగా ఏది రూపింపబడినా సరే, అది మనుషులైనా సరే, వారు వర్ధిల్లరు, వారు నాశనమునకు వారసులవుతారని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమగునుగాక. ఆమెన్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లక, నీ శత్రువులు లేచి ఉన్నారేమో, నీ ఇంటిని, నీకు కలిగిన ఆస్తిని దొంగిలించాలని, వాటిని అక్రమముగా అనుభవించాలని చూస్తున్నారేమో, ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నీ ఇంటికి ఏమీ కాదు, నీకు కలిగిన అంతటికి నీ క్షేమము కలిగేటట్లుగా నేను చేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి నీవు నేను నమ్మాలి. నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమగునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే యేసు క్రీస్తును మనము సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నామో, మనలకు క్షేమము కలిగచేసే దేవుడు, మనకు కలిగిన దానిని మనకు ఇచ్చే దేవుడు, ఉంచే దేవుడు. కాబట్టి నేను ఇచ్చి ఉన్నాను, ఎవ్వడును నీ యొద్ద నుండి తీసుకొనుటకు వాడు అర్హుడు కాదు, వాడిని నేను గద్దిస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి సెలవిచ్చుచున్నారు. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువా, నీవు నాకు ఇచ్చి ఉన్నావు, నా యొక్క శత్రువులు నీవు నాకు ఇచ్చిన ఇంటిని, ఆ క్షేమమును లాక్కోవాలని చూస్తూ ఉన్నారని నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉన్నావో, ప్రభు అయిన క్రీస్తు వారు నిశ్చయముగా నీకు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. నీకేమీ తక్కువ కాదు. నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి నీ క్షేమమగునుగాక అని వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ వాగ్దానమును నమ్మినట్లయితే దీనిని బట్టి నీవు ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన వలననే నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కనుక నీకును నీ ఇంటికి నీ కలిగిన సమస్తమును క్షేమమగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 32వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, నీవు చేయు కార్యమంతటిని కూడా, నీవు చేయు పనులన్నిటినీ కూడా, నీవు చేయు నీ చేతి పనులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధననిధిని నీ కొరకు తెరుచుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా కోసరము ప్రభు అయిన క్రీస్తు వారు ఆకాశమునకు ఆజ్ఞాపిస్తున్నారు. నేను నా ప్రజలను
వారి చేయు పనులను నేను ఆశీర్వదించాలి, వారిని ఆశీర్వదించాలి. కనుక మంచి ధననిధిని నా ప్రజల కొరకు నీవు తెరవాలని ప్రభువైన క్రీస్తు వారు ఆకాశమునకు ఆజ్ఞాపించినప్పుడు మనకు మన కార్యములన్నీ కూడా, మన చేతి పనులన్నిటినీ కూడా ప్రభువైన క్రీస్తు వారు ఆశీర్వదించుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకని ఆకాశము ఈయన మాట విని ఉన్నది? ఎందుకంటే ఈయన సృష్టికర్త. ఈయన తప్ప వేరొకడ దేవుడు లేడు. ఈయన మాత్రమే సృష్టిని సమస్తమును సృష్టించిన దేవుడు. కనుక ఆకాశము ఈయన మాట విని తన ప్రజలమైనటువంటి మన కోసరము మంచి ధననిధిని తెరిచి మనకి ఇచ్చుచున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు చేయు ప్రయత్నములలో, నీవు చేయు కార్యములో నీకు ఆశీర్వాదము లేకపోయినట్లయితే, ఇప్పుడే ప్రభు యొద్దకు నీవు వచ్చినట్లయితే, నీవు చేయు కార్యములన్నిటిలో, నీ చేతి పనులన్నిటిలో కూడా నిన్ను ఆశీర్వదించుటకు ఆకాశమునకు ఆజ్ఞాపించి తన మంచి ధననిధిని తెరిచేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. నీకు విరోధముగా రూపింపబడిన మనుష్యుడు నీ వర్ధిల్లడు. నీకును ఈ ఇంటికి నీ కలిగిన అంతటికి నీకు కలిగినటువంటి అంతటికి నీ క్షేమమగునుగాక. నీ చేతి పనులన్నిటిలో, నీ కార్యములన్నిటిలో నిన్ను ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధననిధిని తెరిచి నీకు ఇచ్చేటట్లుగా ప్రభువైన క్రీస్తు వారు చేయుచున్నారు. గనుక ఈయన మనలను ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. ఆమెన్.